హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి ఇది మా హస్బెండ్ బర్త్డే కోసం మేము వేసిన వెకేషన్లో డే 2 అన్నమాట. మొన్న యూఎస్ఏ నుండి వచ్చామనేసి రోడ్ ట్రిప్పే ప్లాన్ చేశాము. రోడ్ ఐలాండ్ అనే స్టేట్కి. ఇది డే 2, డే 1 అండ్ ప్రిపరేషన్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, చూడకపోతే చూడండి. ఇవాళ డే 2లో మేము వెళ్ళబోయే ప్లేస్ సంథింగ్ వెరీ స్పెషల్. బ్రిజర్టన్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, అనే సిరీస్ చూస్తుంటే నేనైతే ఆ ప్లేస్కి వెళ్ళితే ఎవ్రీథింగ్ అలానే ఫీల్ అయ్యాను అనమాట. నేనే ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అయ్యాను. బికాజ్ మనం ఇవాళ చూడబోతున్నది అమెరికాలో మ్యాన్షన్స్. ఇది వచ్చేసి న్యూపోర్ట్ ప్లేస్ రోడ్ ఐలాండ్ లో. అక్కడ మ్యాన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడి రాజభవనాలు బేసికలీ 100-150 ఏండ్ల 200 ఏండ్ల క్రితం భవనాలు, పెద్ద పెద్దవి, ఒక్కొక్కటి ఒక 70-80 రూమ్ ఉన్న పెద్ద పెద్ద భవనాల్ని మనం చూడబోతున్నాం. లోపలికి కూడా చూడబోతున్నాము. అప్పటి లైఫ్ స్టైల్, అక్కడ రూమ్లు ఎలా ఉండేది, బాత్రూమ్స్ ఎలా ఉండేది, వాళ్ళ క్లాజెట్ ఎలా ఉండేది, వాళ్ళ ఇంకా అలాంటి అన్నమాట. ఎవ్రీ డీటెయిల్ చూశాను. మా మమ్మీ కోసం ఎస్పెషల్గా నేను ఈ డే ప్లాన్ చేసింది. బికాజ్ మా మమ్మీకి కూడా ఇలాంటి పురాతన విషయాలు, భవనాలు అంటే చాలా ఇష్టము. ఈవెన్ అమెరికాలో ఉండి ఇన్నేళ్ళైనా కూడా నేను ఎప్పుడు రెగ్యులర్ హౌసెస్ చూశాను కానీ ఇలాంటివి చూడలేదు. ఎస్పెషల్ లోపలికి అయితే పోలే. మీకు కనుక ఇలాంటిది నచ్చుతుంది, మీరు కూడా ఇలాంటి పర్సన్సే అంటే మాత్రం వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు అలా నచ్చే వాళ్ళ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో బేసిక్గా ఈ రూమ్లో కిచెన్ ఉంటుంది. లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని మా స్టేలోనే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వి స్టార్టెడ్ టు న్యూపోర్ట్. కార్తిక్ వాళ్ళు ఆఫ్ పెట్టుకోలేదు, జాబ్ పెట్టుకున్నాడు. అరే ఒకటే రోజు అయితే 2 రోజులు పెట్టుకుంటాను వెకేషన్ పోయినప్పుడు. మళ్ళీ ఎల్లుండి 3 రోజులు. సో ఆఫీస్ పని చేసుకుంటా కూర్చున్నాడు. సో డే గడిచిపోయింది. ఇట్ ఈస్ 3:30 నౌ. ఆల్మోస్ట్ ఆ స్పాట్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే అన్ని మ్యాన్షన్స్ అన్నమాట. బయట నుండి తీసుకెళ్లే ట్రాలీలు ఉంటాయి, ఇట్లా బస్సు లాగా తీసుకుపోయి చూపిస్తారు. అది కాకుండా మనమే లోపలికి కూడా వెళ్ళొచ్చు. అదికి వెళ్దాము, మా మమ్మీకి అట్లా హిస్టారికల్ ప్లేస్ ఇష్టం అని అట్లా అనుకుంటే కాల్ చేసి చూస్తే 4 o'clock క్లోజ్, సెల్ఫ్ టూర్స్ అని చెప్పిండు అన్నమాట. సెల్ఫ్ గైడెడ్ టూర్. అదే సెల్ఫ్ గైడెడ్ టూర్ అంటే లోపల మనంతట మనం పోవడం. అందుకని నా మూడ్ కొద్దిగా చేంజ్ అయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే. నిద్ర వచ్చింది నాకు, కాలుకి క్రాంప్ పట్టేసింది. చాయ్ తాగలే, అన్నం అయిపోయింది. Let's see how it's gonna go. నువ్వు ఇందాక అన్నావు కదా లాస్ట్ కి చలో నేను బంట మీరు లాస్ట్ బంట పోయి డౌన్ టౌన్ మరి కొద్దిగా వాక్ లాగా అంటే బిస్కెట్ ఏదిరా ఏడుతో పట్టుకొచ్చి న్యూ పోర్ట్ మ్యాన్షన్ టూర్ అంటే ఏది ఇదే స్పాట్ మ్యాన్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. నాకేదో ఒక్కడే అర్ధగంట ఉంది ఇంకా. లాస్ట్ మినిట్ కి నాకు చాయిస్ అని ఉందేమో 4కి అన్నాడు కదా అని నేను అనుకున్నా. ఇంకా మళ్ళీ అర్ధగంట దూరం ఉంది. మళ్ళీ నరగంచ కాడికి తీసుకొచ్చిండు. అదట మ్యాన్షన్ చూడు అయిపోయింది. నాకు ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. నాకు లేదు. న్యూపోర్ట్ లో ఎస్పెషల్లీ మ్యాన్షన్స్ అండ్ అక్కడ ఒక వాక్ ఉంటుంది అనమాట ఓషన్ పక్కన, అది ఫేమస్. ఈ మ్యాన్షన్స్ అన్నిటిని బయట నుండి తిప్పుతూ ఇలా ట్రాలీస్ ఉంటాయి. దీనికి టికెట్స్ తీసుకుంటే వాళ్ళంతా బయట నుండి తిప్పి చూపిస్తారు. అదే మనం మన కార్లో కూడా వెళ్ళొచ్చు. సో అది లైట్లీ అనుకున్నా, లోపలికి వెళ్ళాలన్నదే మెయిన్ ప్లాన్. బట్ లక్కీలీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే 5 o'clock దాకా లోపలికి అలో చేస్తారు. 6కి బయటకు వచ్చేసేయాలి అని. గంట అయితే గంట వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. వెళ్ళే ముందు కశ్వికి తినిపించేసి తనకి ఇంకా డిన్నర్ ఎర్లీగానే తినిపించేసి మేము లోపలికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అట్లా ఇక్కడ టికెట్ తీసుకొని, ఇది ఆ మ్యాన్షన్ పక్కనే ఉన్న క్యాఫెటేరియా, అక్కడ ఉన్నాం. ఇదే క్యాఫెటేరియా నుండి ఇట్లా చూడము. ఆ వెనకాల కనెక్షన్ ఓషన్ ఉంది. ఆ ఓషన్ అక్కడ పోయి నిల్చోవడం ఆల్రెడీ జరిగిన ఫీలింగ్ లా ఉంది. పోయిన జన్మలో ఇటే ఉన్నామేమో. ఇట్లనే వచ్చినా అంతే అంటావు. అట్లా నీ బిడ్డతో చూస్తాం తింటలేవు అప్పుడు. అండ్ ఇది ఆ మ్యాన్షన్.
అసలు ఎంత పెద్ద ఉందనంటే మనిషి ఎంత కనిపిస్తున్నావో అర్థమవుతుంది కదా. లోపల ఇంకా నేను అసలు మాటల్లో చెప్పలేను, ఇలాంటివి చూస్తేనే అర్థమవుతుంది. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కాలంలో ఇలా కట్టారు. ఒక్కొక్క డీటెయిల్ చూడడానికి మనకు టైం సరిపోదు అనమాట. జస్ట్ మీద చూసి వచ్చినాం అంతే. గంటే కాబట్టి అంత పెద్దది కాబట్టి మెయిన్ అయినా కవర్ చేయాలని చెప్పేసి త్వరగా వెళ్ళినాము. ఐ థింక్ ఇది ది బ్రేకర్స్ అనుకుంటా. ఇట్లా 3 ఉంటాయి, 3 లోపలికి అలో చేస్తారు. అన్ని మ్యాన్షన్స్కి అలో చేయరు, కేవలం 3కి మాత్రమే అలో చేస్తారనమాట. ఒక రూట్ ఉంటుంది, అదే రూట్లో వెళ్ళాలి, ఎక్కడ పడితే అట్లా ఇట్లా వెళ్ళడానికి ఉండదు. సో ఆ రూట్ ఫాలో అయితే లోపలికి వెళ్ళిపోవడం. అసలు మా మమ్మీకి ఒక డైలాగ్ చెప్పింది అనమాట, జనాలు ఇట్లా బ్రతుకుతారా అంటే ఒక డైనింగ్ ఏరియానే ఇది వాళ్ళ డైనింగ్ ఏరియా, ఇంత పెద్ద రూము అండ్ ఎవ్రీ డీటెయిల్, ఒక్క ప్లేస్ కూడా ఖాళీ లేదనమాట. అంతగానం డీటెయిల్స్, అంతా అప్పటి కాలంలోనే ఎక్కడెక్కడ నుండో తెప్పించి ఇంపోర్ట్ చేయించినాం అన్నమాట. అసలు ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేనైతే అక్కడ ఉన్నంతసేపు బ్రిడ్జెట్ అని గుర్తు చేసుకున్నా. వావ్, ఇట్లుంటాయా, ఇలాంటి దాంట్లోనే షూట్ చేసిరేమో అట్లా ఇట్లా అని చెప్పేసి. మా మామ్ ఈజ్ లైక్ లిటరల్గా మస్తు మా మమ్మీకి మంచి అనిపించింది అనమాట. మీ పేరెంట్స్ కనుక వస్తే వాళ్ళకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే చూపించండి. ఇది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఈవెన్ రెగ్యులర్ అందరు వెళ్ళే ప్లేస్ కంటే మేము ఇక్కడికి వెళ్ళి మంచి పని అయింది అనిపించింది. బట్ అసలు అన్ని 3 మ్యాన్షన్స్కి వెళ్ళొచ్చు నన్ను అడిగితే మంచిగా. టికెట్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్, ఇంకా $30 పర్ పర్సన్ అనుకుంటా. సో వెళ్ళొచ్చు. మేము లాస్ట్ 1 అవర్లోనే కాబట్టి హడావిడిగా అయిపోయింది. బయట గార్డెనే ఇంకా కవర్ చేయలేకపోయినాము. కానీ ప్రశాంతంగా మార్నింగ్ వచ్చి 1 after 1 విజిట్ చేస్తేనైతే క్రేజీ ఉంటుంది అన్నమాట. ఇదేంది ఇంకేం చిన్నగా రూమ్ పెద్ద ఉండేసరికి చిన్నగా అనిపిస్తుంది. హ్యాంగింగ్ జాకెట్లు అప్పుడు హ్యాంగర్లు అమ్మా, అవి అప్పుడు హ్యాంగర్లు. ఇది ఓనర్ బెడ్రూమ్. అసలు మనం గార్డెనే చూడలే. మనం ఫస్ట్ గాని ఇంకా వెనకాలగా ఓషన్ చూడాలి, బాత్రూమ్ కూడా చూడాల్సి. ఓ అప్పట్లో కూడా ఉందా ఇది? పెట్టచ్చు. ఇదేంటిది? ఏమో కాళ్ళు పెట్టుకునేదేమో, వేడి నీళ్ళు పెట్టుకొని. వీళ్ళు ఎప్పుడెప్పుడు గెలిపి పెట్టేస్తున్నా మనం వచ్చినప్పుడు వీళ్ళు ఫోర్స్ఫుల్ గా మనం నిలబడుతుంది. దిస్ ఇస్ కిచెన్, రాణి గారి కిచెన్. ఏం తినాలి ఇవాళ అవైలబుల్ ఏమన్నా? చెప్పండి. షోరూమ్ లో పెడతారు చూడరా సామాన్. మా సింకే మనకు అది ఒరిజినల్ కాదు కసి. అమ్మాను నానా అది రాదు యాపిల్ కాదు అది. పాపం మాకేమో మిగతా చూస్తే ఈ మేడం ఏమో ఇది బాధ. కింద ఆమె ఇంకో చెప్పేదని అడగకండి. తిరిగి చూస్తే నాకే ఫన్నీగా అనిపిస్తుంది. ఆ రోజు ఇంకో షూ చేస్తాం అంటే ఫుల్ ఏడ్చింది. సర్లే ఏడోకని చెప్పేసి ఊరుకున్నాం. తిరిగి ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. తర్వాత క్లిప్స్లలో ఉంటుంది. అనిపించిందమ్మా నీకు? మంచి అనిపించిందా? వస్తుంది కదా నానా. అంటే గింత జీవితం బ్రతకచ్చా గింతగాను? ఎంత సంపాదించుంటే, ఎంత ఆస్తుండుంటే గింత పెద్ద ఇల్లు. ఆ ఇల్లు ఇది ఒకటే కిచెనే. ఇంత కిచెన్ అంటే ఇల్లు ఉంటేనే గొప్ప. కిచెన్ జస్ట్ కిచెన్. ఎందుకనంటే మంటలు వచ్చినా దానికి ఎఫెక్ట్ అవ్వకుండా గిన్నెలు కనబడుతున్నాయి ఇడికి. మాటలు సరిపోయి అదే కదా. అంటే ఇట్లా చూస్తే నార్మల్ గా ఏమనుకుంటే ఆ నార్మల్ గా ఒక పెద్ద బంగ్లా, రాణులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. లోపలికి పోతుంది. ఎన్ని ఫ్లోర్ లో కూడా గిడికలు ఇట్లా కూడా అనుభవించిరా. ఇలాంటి అనుభవించిన జీవితాలు కూడా ఉన్నాయా? నేను చాలా తక్కువ క్లిప్స్ తీసాను. అంటే అవన్నీ ఫీల్ అవ్వాల్సిందే అక్కడ చూసి, ఎవ్రీ డీటెయిల్ని చూసి. నేను ఎంత చూపించినా మీకు పెద్దగా అనిపించకుండా అర్థం కాకపోతుండే. బట్ జస్ట్ కొన్ని రూమ్స్ని అట్లా చూపిస్తే అర్థమైంది కదా, శాంపుల్ లాగా.
అసలు అలాంటి లైఫ్లు బతికిర్రా. చూస్తాం సినిమాలలో చూస్తాం మస్తు సార్లు జనాలకు పైసలు ఉన్నాయి మస్తు రిచ్గా బతికిర్రు అన్నది వి ఆల్ నో. కానీ అట్లా బతికిర్రు, అలాంటి బాగా పైసలు ఉన్న వాళ్ళు ఇల్లులు గట్లుంటాయి అని అన్నది చూస్తే క్రేజీ అనిపించింది. కిచెనే ఒక బిల్డింగ్, ఆ కిచెన్ ఒక్క ఫ్లోర్ మన ఎంటైర్ ఇల్లు కూడా అంత ఉండదు అనమాట. అలా ఒక్క బెడ్రూమ్ అంత ఉంటుంది మన ఇల్లు, అంతున్నాయి అసలు క్రేజీ పెద్దగా. అసలు చాలా అంటే ఇంకోటి పాతవి, ఇప్పుడు మళ్ళీ రిచ్ అగైన్ ఇప్పుడున్న వాళ్ళవి చూసుంటాం. కానీ అప్పడోళ్ళవి ఎలా ఉన్నాయి, అప్పడోళ్ళవి చూపిస్తూ వీడియోలు యూట్యూబ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏం లేవు కదా, పిక్సెల్లో చూడడం తప్ప. డైరెక్ట్గా ఫీల్ అయితే ఎక్కువ తెలుస్తుంది, వీడియోలలో చూస్తే ఇంకొద్ది అర్థమవుతుంది. మనకు ఓన్లీ పిక్చర్సే ఉన్నాయి ఆ కాలంలో కాబట్టి ఇలా చూడడం నాకు అసలు భలే అనిపించింది. మీరైతే ఒకసారి విజిట్ చేయండి, ఫుల్ డే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అది నేను సజెస్ట్ చేస్తాను, మా మమ్మీ కూడా మస్తు నచ్చింది. అండ్ ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఆ ఫ్యామిలీస్ దగ్గర నుండి కొన్ని ఇయర్స్గా లీజ్ తీసుకొని వాళ్ళకి పైసలు ఇచ్చేసి ఇట్లా టూరిస్ట్ స్పాట్స్ పెడతారన్నమాట. సో అలానే ఇది ఆ పర్టికులర్ ఐ థింక్ బ్రేకర్స్ ఫ్యామిలీ, ఇది వాళ్ళ ఇల్లు బ్రేకర్స్ మ్యాన్షన్, వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్ తీసుకొని మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. అందుకనే మనకు లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. అట్లా 3 బిల్డింగ్లు ఉన్నాయి, చుట్టూ చూడడానికి బయట నుండి చూడడానికి అదర్ టూర్స్ కూడా ఉన్నాయి. వెళ్ళండి, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లిఫ్ వాక్ అంటారనమాట. మొత్తం ఈ మ్యాన్షన్స్కి పక్కనే, ఈ బిల్డింగ్స్కి పక్కనే మన సముద్రం ఉంటుంది అన్నట్టు. ఆ సముద్రానికి అంచున ఇట్లా వాక్ ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూ, అసలు బ్యూటిఫుల్, అసలు కళ్ళు ఇట్లా సరిపోలే. నేను సన్సెట్స్ ఎన్నో సన్సెట్స్ చూసాము, మంచిగా అనిపించినా కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ మ్యాన్షన్స్, దాని పక్కనే ఓషన్, కరెక్ట్ సన్సెట్ టైంకి వెళ్ళినాము. మస్తు వచ్చినాయి ఫోటోలు అయితే మావి. నేను అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, మీరు చూడకపోతే చూడండి, ఫాలో అవ్వండి. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ తెలుస్తాయి. సో యా, క్లిఫ్ వాక్, మ్యాన్షన్స్, ఇవి 2 న్యూపోర్ట్లో మెయిన్ అన్నమాట. మేము ఆ క్లిఫ్ వాక్ మీదనే ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఇది వెట్ సూట్ అంటారట, అది వేసుకుంటున్నాడు. ఏంది ఎటు పోతున్నావు అని అంటే, అతను చేపలు పట్టడానికి సముద్రం లోపలికి పోతున్నాడు. దీన్ని స్పియర్ ఫిషింగ్ అంటారట. ఆయన చేతిలో ఒకటి ఇట్లా కట్టెలాంటిది, ఇదంతా వేసుకొని ఆ నీళ్ళల్లో కొయ్యి కళ్ళకు అది పెట్టుకుంటారు కదా నీళ్ళలో కనిపించేలాగా. ఐ డోంట్ నో టర్మినాలజీ అంతా నాకు తెలియదు, సెర్చ్ చేస్తే గూగుల్ కొట్టచ్చు. కానీ సో అట్లా అది పెట్టుకొని లోపలికి పోయి దాంతో డైరెక్ట్గా ఇట్లా పొడిచి ఫిష్ కనిపిస్తుంది దానికి పొడిచి ఫిషింగ్ చేయడం అన్నమాట. అది ఆయనకి ఇంట్రెస్టెడ్ అనేసి పోయిండు. ఆయన మంచిగా పోతున్నాడు, కానీ అసలు ఇది చూస్తేనే భయం అవుతుంది అనమాట. పోతూనే ఉన్నాడు. మా మమ్మీ అయితే అది చూసుడు పక్కన పెడితే ఇతను మళ్ళీ సేఫ్ వస్తాడా రాదా అని ఒక ఆల్మోస్ట్ 40-45 నిమిషాలు అతను అక్కడ ఉన్నంతసేపు అతన్నే చూసి వచ్చిండా వస్తలేడు. మాకు కూడా కైండ్ ఆఫ్ ఉండే అనమాట. లిటరల్గా చాలా లోపలికి వెళ్ళిండు అన్నట్టు, ఇంకా అసలు కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు, అంత లోపలికి వెళ్ళిండు. లాస్ట్కి ఒక ఫిష్ అయితే దొరికిందట, వచ్చి చూపించాడు, చిన్న ఫిష్. అది అలాంటిది కూడా సరదా అన్నట్టు. నేనైతే ఇట్లాంటి అడ్వెంచరస్ పర్సన్ కాదు, నా ఫ్యామిలీలో ఎవరైనా చేస్తా అన్న కూడా నేను సపోర్ట్ చెయ్య. మీరు ఇలాంటి అడ్వెంచర్లు చేస్తారా? కాదు, ఆయనకి ఏదో కనిపించింది దొరకబట్టడానికి పోతుండు. చేపలానే అవుతుండు. చూపి, కళ్ళు చూపి. బయటకు పోవాలి, పోయిపోదాం. సన్సెట్ లా మస్తు ఉంది వీడియో. కోజీ నెక్స్ట్ అక్కడ నుండి బవెన్స్ వార్ఫ్ అనే ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడ మొత్తం కోస్టల్ లైన్
సముద్రం అంచున అన్ని బోట్స్ ఉండి రెస్టారెంట్స్ ఉండి డౌన్ టౌన్ హ్యాపెనింగ్ అనమాట. మొత్తం లైవ్ మ్యూజిక్, బ్యాండ్స్, రెస్టారెంట్, షాపింగ్, ఫుల్ లైటింగ్ మంచిగా ఉండే అన్నట్టు. సో అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి నాకు ఈ ట్రెండ్ చేయాలని ఉండే. మస్తు సార్లు మల్టిపుల్ టైమ్స్ టేక్స్ తీసుకున్నాం కానీ కార్తీక్ వచ్చి గట్టి గుర్తున్నాడు నాకు. సో నాకు అది షేక్ అవుతుంది అనమాట. అట్లా కాదురా అని చెప్పిన 3-4 సార్లు చేసినాక మా కార్తీక్ ఏంటంటే ఎస్పెషల్ ఎవరైనా ఉన్నారు అని అంటే తనని అబ్జర్వ్ చేయొద్దు, ఎవరు చూడొద్దు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అందుకనే 3 షాట్లు తీసినట్టును. తర్వాత నో అంటే నో అన్నాడు, అది ఏది ఉంటే అదే అని. సో తర్వాత ఇంతకు వచ్చిందా రాలేదా అన్నది మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది నేను అక్కడ పోస్ట్ చేశానా లేదా, ఒకళ్ళు చేస్తుంటే అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది. సో అక్కడికి వచ్చినాము, ఒక గంటన్నర ఉన్నాము. ఇక్కడే తిందామని అనుకున్నాము కానీ మేము లేట్గానే లంచ్ చేసినాము. తర్వాత స్నాక్ కషి కోసమని ఇందాక మ్యాన్షన్ పక్కన పార్క్లో కూర్చొని తనకు స్నాక్ ఇచ్చి మేము స్నాక్ తిన్నామన్నమాట. సో మాకు డిన్నర్ చేయాలనిపించలే, ఇంటికి వెళ్ళాక తిందామని అనుకున్నాము. సో అట్లా అక్కడ కాస్త టైం స్పెండ్ చేసినాం. నేనైతే రోడ్ ఐలాండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 2 days అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. విత్ కిడ్స్ అయితే ప్రశాంతంగా వెళ్ళాలంటే 3 days కూడా ప్లాన్ చేసుకోండి. మీ డిస్టెన్స్ని, ట్రావెల్ని ప్లాన్ చేసుకొని. అక్కడైతే కంప్లీట్లీ 2 days సరిపోతుంది. ఎస్, ఒకరోజు న్యూ పోర్ట్కి వెళ్ళొచ్చు, ఒకరోజు నరగాన్సెట్ అండ్ ప్రొవిడెన్స్, రెండు రోజులు ఈ 2 థింగ్స్ కవర్ చేయొచ్చు అనమాట. సో 2 daysకి మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే. నాకైతే పర్సనల్గా నచ్చింది. అండ్ అక్కడ ఈ డౌన్ టౌన్లోనైతే ఇట్లాంటి కూప్ అని ఉంది, మనం బుక్ చేసుకొని ఇద్దరం కూర్చొని వెళ్ళొచ్చు. చిన్న బుడ్డ తింటుంది, మంచిగా ఉండే అనమాట. డౌన్ టౌన్లో తిరగడానికి కపుల్ కనుక వెళ్తే మంచిగా ఉంటుంది. సో ట్రై చేయండి, మాకైతే మస్తు నచ్చింది. స్టార్టింగ్ అంత అప్సెట్ అయిపోతానేమో అని అనుకున్నా కానీ, అంటే ఇంకా చూస్తుంటే మిగతావి మ్యాన్షన్స్ కవర్ చేసి ఉంటే బాగుండేది కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మరి డిసప్పాయింట్ అయితే అవ్వలేదు అనమాట. సో హ్యాపీగానే ఎండ్ అయింది. మా మమ్మీకి కూడా నచ్చింది, ఈ డౌన్ టౌన్కి రావడం కూడా నచ్చింది. ఇక్కడ ఏం లేదంటే ఫ్రీగా ₹1 ఖర్చు చేయకపోయినా అట్టిగానే పిల్లల్ని తీసుకొని రౌండ్ వేసి తిరిగి పోవడానికి కూడా ఎంత హ్యాపెనింగ్ ఉంది. సరదాగా మనకు అక్కడ ఏదైనా సంతకో లేకపోతే ఇంకేదన్నా అలా వెళ్తే ఎట్లుంటుంది, అట్లా మంచిగా ఉంది నాన్న అని అన్నది. మేము వెళ్ళిన టైం కూడా లుక్ ఎట్ ద సన్సెట్, వెనకాల వ్యూ ఎంత బాగుందో. సో మంచిగా అనిపించింది అన్నట్టు. సో ఇది Day 2. నెక్స్ట్ Day 3 అండ్ కార్తిక్ బర్త్డే అండ్ రిటర్న్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.